ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ధనుసు రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కెరీర్, విద్య ఎలా ఉండబోతున్నాయి? అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం ఆర్థికంగా మోస్తారు నుంచి అనుకూలంగా ఉండే సంవత్సరం. మొదటి భాగంలో ఆదాయం పెరుగుతుంది, బ్యాంకు నిల్వలు మెరుగవుతాయి, శ్రమ ద్వారా ధనం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వ్యాపారం లేదా భాగస్వామ్యాల ద్వారా లాభాలు పొందుతారు. అయితే మధ్య భాగంలో ఆర్థికంగా కొంత ఎత్తుపల్లాలు ఎదురవుతాయి, అనుకోని ఖర్చులు రావచ్చు, కానీ దాగి ఉన్న ధనం లేదా వారసత్వ లాభ సూచనలు కూడా ఉన్నాయి. రెండో భాగంలో ధార్మిక మార్గంలో నడిచితే ఆదాయం స్థిరపడుతుంది. ఆరోగ్యపరంగా సంవత్సరం ప్రారంభంలో కోపం, ఆగ్రహం పెరగవచ్చు, దీనివల్ల ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రభావం పడుతుంది. మధ్య భాగంలో జాగ్రత్త అవసరం, ముఖ్యంగా బరువు, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. రెండో భాగంలో ఆరోగ్యం మెరుగుపడి పాత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్ పరంగా ఈ సంవత్సరం క్రమశిక్షణతో కష్టపడితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ పనిలో గుర్తింపు పొందుతారు. మాటల విషయంలో జాగ్రత్త అవసరం, లేదంటే సహకారం తగ్గే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి మొదటి భాగంలో మంచి వృద్ధి కనిపిస్తుంది. రెండో భాగంలో కొంత ఒడిదుడుకులు ఉన్న ముందస్తు ప్రణాళికతో అధిగమించగలుగుతారు. విద్యార్థులకి ఈ సంవత్సరం ఆరంభం అనుకూలంగా ఉంటుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉన్నత విద్య మరియు విదేశీ విద్యకి రెండో భాగం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం మోస్తారుగా సాగుతుంది. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా సులభంగా పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితం ప్రారంభంలో ఒత్తిడి ఉన్న తర్వాత సమన్వయం పెరుగుతుంది. ప్రేమ జీవితం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. రెండో భాగంలో బంధం బలపడుతుంది. ఇక ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి గురువారం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయాలి. తీవ్రమైన అనారోగ్యం ఉంటే శ్రీ గజేంద్ర మోక్ష స్తోత్రం చదవాలి. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఎర్ర జెండా ఎగురవేయాలి. ఆదివారం సూర్యుడికి నీరు సమర్పించి సూర్యాష్టకం పారాయణం చేయడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.